నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కి పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాల్టి మన కార్యక్రమంలో గౌట్ ఆర్థరైటిస్ కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలను ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ నొప్పులో లేకపోతే కీళ్ళ నొప్పులో ఇలాంటివి వింటున్నాం. గౌట్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అంటే మామూలుగా కామన్ గా వచ్చేటి అంటే మనకు 3-4 రకాలు తెలుసు. అందులో గౌట్ ఆర్థరైటిస్ అనేది ఒకటి. కామన్ గా వచ్చేది అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఆ జాయింట్ మధ్యలో అరుగుదల అయిపోయి మనకు ఫ్రిక్షన్ తోని వచ్చే పెయిన్, అది ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది అబౌవ్ 50 years నుండి స్టార్ట్ అవుతుంది అనుకోండి. అది రావడానికి మామూలుగా ఒబేసిటీ కానీ ఎక్కువ బరువులు మోయడం మూలంగా, ఎక్కువ బరువు ఉండడం మూలంగా, ఎక్కువ యూజ్ చేయడం మూలంగా అది వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో గౌట్ ఆర్థరైటిస్ అని అంటే ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో. సో ఈ మెటబాలిక్ డిజార్డర్ ఇది. అంటే మనకు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉత్పత్తిగానే కావాలి, లేదంటే యూరిక్ యాసిడ్ ఏంటంటే మనకు యూరిన్లో ఎలిమినేట్ అవుతుంది. సో ఆ ఎలిమినేట్ కాకుండా ఒక్కొక్కసారి రీనల్ ఫెయిల్యూర్లో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంది. సో అది పెరిగిపోవడం మూలంగా మనకు ఈ క్రిస్టల్ ఫార్మేషన్ అవుతుంది. ఒక నీడిల్ లైక్ క్రిస్టల్స్ మనకు జాయింట్లో డిపాజిట్ అవుతుంది. సో దాని మూలంగా ఏంటంటే సడన్లీగా మనకు సడన్గా పెయిన్ రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఆయుర్వేదిక్లో వాతరక్తంగా చెప్తారు. అంటే యూజువల్గా 80 రకాల వాతాలలో ఇదొకటి రకంగా వాతం, కాకపోతే దీంట్లో రక్తము బ్లడ్ కూడా విషియేట్ అవుతుంది, అంటే దృష్టి చెందుతుంది. దాని మూలంగా మనకు ఇది వస్తుందని. అయితే కారణాలు మాత్రం దాదాపు ఆయుర్వేదికులైనా అలోపతికులైనా ఒకే రకంగా ఉన్నవి. అవి రావడానికి గల కారణాలు ఏంటి అనేది. సో ఆయుర్వేదిక్ ప్రకారంగా చూసినట్టయితే ఎక్కువ మనకు స్పైసీ ఫుడ్ తీసుకోవడం కానీ, బాగా ఈ సాల్టీ ఫుడ్ తీసుకోవడం, ఇట్లాంటివి తీసుకోవడము, తర్వాత ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడము, తర్వాత ఏమి పని చేయకుండా, దీనికి ఇంకా ఆయుర్వేదిక్లో వాతరక్తంగా చెప్పినప్పుడు ఆఢ్యవాతం అని కూడా చెప్తారు. అంటే సుకుమారులు, ఆఢ్య అంటే సుకుమారులు కానీ, రిచ్ పీపుల్ కానీ, లేజీ పీపుల్ కానీ, అలాంటి వాళ్ళలో ఈ డిసీజ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని. అట్లాగే లాంగ్ రైడింగ్ అంటే దీంట్లో దాని ఏమంటారు హార్సెస్ మీద రైడింగ్ కానీ, లేదంటే వెహికల్స్ మీద రైడింగ్ కానీ అట్లా చేయడం మూలంగా కూడా ఇది వస్తుందని చెప్తారు. ఇప్పుడు కూడా ఏంటంటే లాంగ్ సిట్టింగ్, లాంగ్ జర్నీస్ చేయడం మూలంగా కూడా మనకు కొంచెం ఈ డీబీటీ అనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు డీప్ వీనస్ థ్రాంబోసిస్ అని, అది లెగ్ మొత్తం వాచిపోయి, అది కూడా ఒక కారణం కావచ్చు వాతరక్తంలో. సో వాతరక్తం రావడానికి మామూలుగా ఆయుర్వేద ప్రకారంగా అవి కారణాలు చెప్తారు. దీంట్లో ఏంటంటే వాళ్ళ ఆయుర్వేదిక్లో కూడా టైప్స్ చెప్తారు, అంటే ఉత్తాన, గంభీర అని. సో ఉత్తాన అంటే సూపర్ఫిషియల్గానే మనకు ఎఫెక్ట్ అవుతుంది. అంటే మనకు స్కిన్ రీజన్లో, స్కిన్ కింద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, అది ఇనిషియల్ స్టేజ్లో. గంభీర అంటే ఏంటంటే డీపర్, అంటే జాయింట్స్ తర్వాత బోన్స్ ఇవన్నీ ఎఫెక్ట్ కావడం అనేది సెకండ్ స్టేజ్, అది కొంచెము కష్టంగా ఉంటుంది. సో అలోపతిక్ ప్రకారంగా కూడా దీనిలో అక్యూట్, క్రానిక్ అని ఉంటారు. సో అక్యూట్ అంటే అప్పటికప్పుడు సడన్గా ఒక్కొక్కసారి పెయిన్ వస్తుంది. సో దానికి ఏదైనా కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు తగ్గిపోతూ ఉంటుంది. కొంచెం నెగ్లెక్ట్ చేయడం మూలంగానే, డిలే చేయడం మూలంగానే అది డీపర్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది క్రిస్టల్స్ ఫామ్ కావడం మూలంగా మనకు నీడిల్ లాగానే మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మిగతా ఆర్థరైటిస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకు యూజువల్గా ఈ గౌట్ ఆర్థరైటిస్ మామూలుగా ఈ క్రిస్టల్ డిపాజిట్స్ మనకు టో నుండి స్టార్ట్ అవుతుంది. సో యూజువల్గా పేషెంట్ సడన్గా మిడ్ నైట్ పెయిన్ మనకు టోస్లో మొదలవుతుంది, అంటే పాదాల వేళ్ళ మధ్యలో మొదలవుతుంది. సో అక్కడ సడన్గా ఒక రెడ్డిష్గా రావడము, స్వెల్లింగ్ రావడము, పెయిన్, ఒకవేళ అక్కడ వేడిగా ఉండడము, సడన్గా ఇది మొదలవుతుంది. సో అప్పుడు మనకు డాక్టర్ని సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని టెస్టులు చేసేసి ఇది హిస్టరీ తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే మనకు డయాగ్నోసిస్లో హిస్టరీ తీసుకోవాలి, అంటే పెయిన్ ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడ స్టార్ట్ అయింది. సో స్లోలీగా ఏమవుతుందంటే ఫస్ట్ ఒక లింబ్కే స్టార్ట్ అవుతుంది,
అయితే లెగ్ కానీ లేకపోతే మామూలుగా బోత్ లెగ్స్లో ఏదో ఒక దగ్గరనే స్టార్ట్ అవుతుంది, స్లోగా అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మామూలుగా టో నుండి మొదలుపెట్టి యాంకిల్, తర్వాత నీస్, హిప్ జాయింట్లో స్లోగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దీంట్లో బ్లడ్ కూడా కొంచెం విషియేట్ అవుతుంది కాబట్టి యూజువల్గా మనకు జాయింట్లో చాలా మటుకు డ్యామేజ్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో అంటే దాన్ని ట్యూనోసైటిస్ అంటారు, అంటే జాయింట్లో షీత్ కానీ జాయింట్లో బర్సైటిస్ అంటారు, ఆ స్పేస్ను కూడా, తర్వాత సెల్యులైటిస్, తర్వాత అక్కడ ఒక ఫ్లూయిడ్ కలెక్షన్ కూడా విషియేట్ అయిపోయి వాపు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది మనకు డయాగ్నోసిస్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి హిస్టరీ తీసుకోవాలి, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఉన్నది, ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే మనకి ఆస్టియోఆర్థరైటిస్కి గౌట్ ఆర్థరైటిస్కి డిఫరెన్స్ మనకు తెలుసుకోవాలంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ముఖ్యం. అంటే ఫ్లూయిడ్ ఏమైనా ఉందా, ఆ ఫ్లూయిడ్ కూడా మనకు ఒకవేళ అట్లా ఉన్నట్లయితే ఉంటే మనకు అది టెస్ట్ కూడా పంపించాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, కంటిన్యూ చేద్దాము. కాలర్ ఉన్నారు ప్రవీణ్ భద్రాద్రి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి డాక్టర్ గారు. మేడం ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి మేడం. చెప్పండి, సమస్య చెప్పండి. సార్ ఏం లేదు, సమస్య మా మిస్సెస్ కి చాలా కాలం నుంచి ఈ హెర్నియా ప్రాబ్లం ఉంది సార్. హెర్నియా? అవును సార్. ఓకే. సో అంటే ఈరోజు టాపిక్ సమస్య ఇది కాకుండా కానీ హెర్నియా అనేది మామూలుగా ఇంగ్వైనల్ హెర్నియా, అబ్డామినల్ హెర్నియా అని వస్తూ ఉంటుంది. సో దాన్ని మనకు సర్జికల్గానే మనం రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంగ్వైనల్ హెర్నియా అయితే డైరెక్టా ఇండైరెక్టా అది సర్జన్ చూసి డిసైడ్ చేస్తారు. దానికి మెష్ లాంటిది వేసేది ఉంటే అది మామూలుగా లేడీస్లలో అది ప్రెగ్నెన్సీలలో వస్తూ ఉంటుంది, అంబ్లైకల్ హెర్నియా అని. తర్వాత ఇంగ్వైనల్ హెర్నియా అని వస్తూ ఉంటుంది. బాగా ఎక్కువ వెయిట్ మోయడం మూలంగా కానీ, ఒబేసిటీ పీపుల్లో కానీ, క్రానిక్ కాఫ్ ఉన్నా కానీ ఆ పేగు జారుడు అంటారు మామూలుగా వాళ్ళు హెర్నియా అని. సో అక్కడ వాపు వచ్చేస్తుంది. సో దాన్ని ఏంటంటే సర్జికల్గా అది అక్కడ ఒక మెష్ లాంటిది వేసేసి అది రిపేర్ చేసేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాన్ని జనరల్గా సర్జన్ కన్సల్ట్ అయితే వాళ్ళు బెటర్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ గౌట్ ఆర్థరైటిస్కి మీరు చెప్పిన లక్షణాలు కొన్ని చెప్పారు. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల లేకపోతే పూర్తిగా లేకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే ఇది? లేదు, యూరిక్ యాసిడ్ మనకు మామూలుగా ఏంటంటే ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కానీ, తర్వాత దాని సింథసిస్ మనకు బాడీ లోపల యూరిక్ యాసిడ్ మామూలుగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది ఎలిమినేట్ అవుతుంది యూరిన్లో మామూలుగా. ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్లో సరిగా కాకుండా ఏంటంటే అది ఎక్కువ ఉత్పత్తి మూలంగా కానీ, సరిగా ఎలిమినేట్ కాకపోవడం మూలంగా కానీ అది పేరుకొని పోతుంది ఇది బాడీ లోపల, బ్లడ్ లోపల. సో అది ఏంటంటే మామూలుగా యూరిక్ యాసిడ్ క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది. అది కాస్త ఏమవుతుంది అంటే మనకు జాయింట్స్లలో డిపాజిట్ అవుతుంది. అది మామూలుగా ఇనిషియల్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే అంత డీప్గా వెళ్ళదు. లేదు అని అంటే ఏంటంటే మనకు ఈ వేళ్ళ మధ్యలో గనుపులలో ఇంత వాపులాగా తయారవుతుంది. అటోఫై అంటాం మనం, అంటే అక్యుములేషన్ అంతా అక్కడే అయిపోతూ ఉంటుంది. సివియర్గా పెయిన్ ఉంటుంది వాళ్ళకి, అది ఒక్కోసారి ముడుచుకోవడం కానీ అది కానీ కష్టమవుతుంది. అటువంటిప్పుడు ఏంటంటే మనం మామూలుగా ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమైనా ఫ్లూయిడ్ ఉన్నదా, లేకపోతే అక్కడ లోకల్గా అప్పుడప్పుడు ఒక్కోసారి ఫ్లూయిడ్ ఉన్నట్లయితే దాన్ని అనాలిసిస్కు, సైనోవల్ ఫ్లూయిడ్ అనాలిసిస్కు పంపించాల్సి వస్తుంది. అందులో మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. సో అట్లా మనకు ఈ టైఫై అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అది క్రానిక్ అయినప్పుడు ఇవన్నీ ఈవెన్ ఎక్స్రే తీసినా కానీ మనకు ఈవెన్ బోన్ డిఫార్మిటీస్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఇంకో కాలర్ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి సార్. నమస్తే డాక్టర్. చెప్పండి. నాకు సైనసైటిస్ ఉందండి. సైనసైటిస్ నుంచి. అవును, సైనసైటిస్. ఓకే ఓకే. సరే, ఇది కూడా ఈరోజు టాపిక్ సమస్య కాకుండా సైనసైటిస్ అనేది సిటీలో ఇప్పుడు కామన్ ఈ పొల్యూషన్ మూలంగా కానీ వాళ్ళు డైలీ లైఫ్ స్టైల్లో కానీ ఇది సైనసైటిస్ అనేది ఒక సమస్య వస్తుంది. దీనికి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉన్నది. ఎందుకంటే మామూలుగా వాళ్ళకు వచ్చినప్పుడు ఏదో యాంటీహిస్టమిన్స్, ఏదో పెయిన్ కిల్లర్స్, బాగా నేసల్ డ్రాప్స్ ఇవి వాడడం కంటే మనకు నస్యకర్మ అది చేయడం మూలంగా ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ మనకు సైనసైటిస్కి ఉంది. ఈ సైనస్ మనకు మామూలుగా 3 సైనస్, ఫ్రాంటల్ సైనస్, మామూలుగా ఈ మ్యాక్సిలరీ సైనస్ అంతా ఏంటంటే ఫ్లూయిడ్. అది యాక్చువల్గా సైనస్ అంటే స్పేస్, ఎయిర్ స్పేస్ ఉండాలి, అసలు ఏం ఫ్లూయిడ్ ఉండకూడదు. కానీ ఫ్లూయిడ్ ఫిల్అప్ అయిపోతుంది బాగా, దాన్ని ఏమంటారు కఫం బాగా వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అది మనం అదంతా కఫాన్ని, ఆ టాక్సిన్స్ను అదంతా పోడగొట్టుకోవాలంటే మనకి నస్యకర్మ అనేది మంచి ట్రీట్మెంట్ దానికి. సో నస్యకర్మ అనగా ఊరికే నేసల్ డ్రాప్సే వేస్తారని కాదు, దానికి ముందు ప్రొసీజర్స్ ఉంటుంది, నస్యకర్మ తర్వాత కూడా ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ చేసుకుంటే ఏంటంటే మొత్తం ఎలిమినేట్
రిలాక్సేట్ అయిపోయి హెడ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది. ఆల్మోస్ట్ సైనసైటిస్ వల్ల ఓన్లీ హెడేకే కాకుండా మిగతా పంచేంద్రియాలు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. అలా మన చెవులు సరిగా ఇది కాపడం, గొంతు, కళ్ళు సరిగా ఇది కాపడం, నోస్, ఇవన్నీ కూడా, ఈవెన్ బ్రెయిన్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు హెడేక్ ఉండి డైలీ యాక్టివిటీస్లలో. సో అది మా దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. ఆ ట్రీట్మెంట్ కనుక కన్సల్ట్ అయితే తీసుకున్నట్లయితే తగ్గిపోతుంది సైనసైటిస్. ఓకే. ఇప్పుడు ఈ గౌట్ ఆర్థరైటిస్కి టెస్ట్ చేయాలి అంటే మనకు అసలు ఎలా తెలుస్తుంది ఇది ఆర్థరైటిస్? అందుకే అది చాలా మటుకు ఏంటంటే పేషెంట్స్ అక్యూట్ స్టేజ్లో ఏదో ఒక పెయిన్ కిల్లర్ అది తీసుకుంటారు, తగ్గిపోయిందని అనుకుంటూ ఉంటారు. కానీ కాకపోతే ఇది బాడీలో ఒక్కొక్కసారి ఏ సిమ్టమాటిక్ అనేది కూడా ఒక టైప్, అంటే ఏమి తెలియదు మనకు. బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినా కానీ మనకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఒక్కొక్కసారిగా సడన్గా మనకు పెయిన్, మనకు ఆర్థరైటిస్ అదే మామూలుగా లక్షణాలతో వస్తారు కదా, జాయింట్లో స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మేము వచ్చినప్పుడు యూజువల్గా హిస్టరీ తీసుకుంటాము, లోకల్ ఎగ్జామ్ చేస్తాము. లోకల్ ఎగ్జామ్ లోపల మామూలు ఆర్థరైటిస్కి అయితే మామూలుగా ఫ్రిక్షన్ మాకు అది తెలిసిపోతుంటుంది మూమెంట్ చేయడం మూలంగా. సో ఈ గౌట్ ఆర్థరైటిస్ ఏంటంటే పెయిన్, అది క్రిస్టల్స్ ఫార్మేషన్ ఉంటుంది, నీడిల్స్ లైక్ ఉంటుంది కాబట్టి సివియర్గా ప్రికింగ్ టైప్ పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అది మేము డయాగ్నోజ్ చేసుకొని వాళ్ళకి మామూలుగా లేటెస్ట్ సిటీ స్కాన్ వీటికంటే కూడా మామూలుగా ఎక్స్రే తీసిన తర్వాత లోకల్ ఎగ్జామినేషన్, లోకల్గా ఏదన్నా మనకి స్వెల్లింగ్ ఉన్నట్లయితే మనకు ఆస్పిరేషన్ చేసి దాన్ని టెస్ట్ చేయించినా కానీ, లేదంటే బ్లడ్ ఎగ్జామ్ లోపల యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉన్నా కానీ మనం ఇది గౌట్ ఆర్థరైటిస్గా డయాగ్నోజ్ చేసుకుంటాం. సో ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఏంటంటే మనకు మెయిన్గా ఆయుర్వేదిక్లో కూడా చెప్పారు, ఈవెన్ అలోపతిలో కూడా ప్యూరిన్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదు అనేది చెప్తారు. సో మామూలుగా ఇప్పుడున్న జీవనశైలి లోపల ఏంటంటే రెడ్ మీట్ బాగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, ఆల్కహాల్ బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఒబేసిటీ, ఇవన్నీ కూడా. దీనివల్ల ఏంటంటే ఒక్కోసారి యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం మూలంగా మనకి కిడ్నీ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈవెన్ కాల్షియం ఆక్సలేట్స్, ఫాస్ఫేట్స్ ఇవన్నీ ఒకసారి సూడో గౌట్గా కూడా మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు అందుకనే సూడో గౌట్ అని కూడా వస్తారు. సేమ్ లక్షణాలు ఇట్లానే ఉంటాయి గౌట్ ఆర్థరైటిస్ లాగా, కానీ యూరిక్ యాసిడ్ అందులో ఉండదు. సో అది కూడా మేము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో అది అవునా కాదన్నది డయాగ్నోజ్ చేసుకుంటాము. కాకపోతే చాలామందికి ఏంటంటే దీని గురించి ఎక్కువ అవగాహన లేదు. సో అది టెస్టులు చేసి తర్వాత డాక్టర్ సలహా తీసుకున్నట్లయితే మనకు ఆయుర్వేదిక్లో ఓసారి ఇనిషియల్ స్టేజ్లో వచ్చేదంటే మా దానిలో కూడా ఈ ఉత్తాన గంభీర అని చెప్పాము కదా టైప్స్, దానిలో జస్ట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేసినా కానీ, ఎక్స్టర్నల్గా ఆయిల్స్ అప్లై చేసినా, ఫర్మెంటేషన్ ఇచ్చినా కానీ తగ్గిపోతుంది. సో ఇక అది కాస్త క్రానిక్ అయినప్పుడు, కొంచెం ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇప్పుడు క్రానిక్ అయినప్పుడు అసలు ఎలా కనిపిస్తాడు ఒక పర్సన్? అంటే వాళ్ళకు స్వెల్లింగ్ వస్తుంది సివియర్గా, అసలు వాళ్ళ మూమెంట్స్ ఉండవు, తర్వాత రెడ్నెస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత సెల్యులైటిస్ లాగా ఫామ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే కంపల్సరీగా మేము ఎక్స్టర్నల్ అప్లికేషన్తో పాటుగా ఇంటర్నల్ పంచకర్మ చేసుకుంటాం. పంచకర్మలు కూడా మంచి, ఇవన్నీ కూడా టాక్సిన్స్ పేర్కొని పోవడమే కదా, మనకు ఎక్సెసివ్ అయిపోతూ ఉంటాయి, బాడీలో డిపాజిట్ అవుతూ ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేయాలి. సో దానికి మనము పంచకర్మ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా సెంటర్లలో ఈవెన్ అడ్మిట్ చేసి చేసుకుంటాం, లేదంటే ఓపీ బేస్లో కూడా మనకు జస్ట్ విరేచనం ఇచ్చినా కొంచెం మనకు ఎలిమినేట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఆ టాక్సిన్స్ అన్నీ కూడా మనకు స్టమక్లోకి, కోస్టాన్లోకి తీసుకొచ్చి మేము ఎలిమినేట్ చేస్తూ ఉంటాం. ఈవెన్ వస్తికర్మ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ దీనికి. సో దాని మూలంగా కూడా కొంచెం టాక్సిన్స్ అలా ఎలిమినేట్ అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే మేము ఇచ్చే డైట్ కానీ, తర్వాత మెడిసిన్స్ కూడా ఇంటర్నల్గా వీటి కొరకు చాలా ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ కూడా ఇంటర్నల్గా మేము అడ్వైజ్ చేస్తాము, దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ పీరియాడికల్గా మనకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెకప్కి వచ్చేదంటే దాంతో తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది సాధారణంగా ఏ ఏజ్లో ఎక్కువ చూస్తుంటాం? అయితే యూజువల్గా అయితే మనకు 40, అది ఎక్కువగా మేల్స్లో చూస్తూ ఉంటాము. సో అందులో 40 years, అబోవ్ 40 yearsలోనే వస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు రొమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకున్నట్టయితే అది యంగేజ్లో వస్తూ ఉంటుంది, ఆటోఇమ్యూన్ డిసీజ్, అది యంగేజ్లో వస్తూ ఉంటుంది. ఇది మాత్రం 40 years, అబోవ్ 40 years వస్తుంది. లేడీస్లలో కూడా వస్తుంది, మెనోపాజల్ ఏజ్లో వస్తుంది, దాదాపు అదే ఏజ్ గ్రూప్లో. కానీ కాకపోతే కంపారిజన్ ఏంటంటే లేడీస్లో తక్కువ వస్తుంది ఇది. సో మెయిన్ రావడానికి కారణం మాత్రము ఈ రెడ్ మీటు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఆల్కహాల్, ఇవన్నీ ప్యూరిన్స్ ఎక్కువ ఉండే ఇవన్నీ తీసుకోవడం మూలంగా ఈ ప్రాబ్లం మొదలవుతుంది. అందుకని కొంచెం వాళ్ళకి డైట్ ఇచ్చినప్పుడు వీలైనంత మటుకు అవి కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్తాం మేము. సరే, హై ప్రోటీన్ డైట్ కూడా ఒక్కొక్కసారి తీసుకోవాలి, ఏదైనా కానీ బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ హైగా తీసుకోవడం మూలంగా
హై ప్రోటీన్ ఇవన్నీ తీసుకోవడం మూలంగా కూడా ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో వీటికి మీరు చెప్పిన ఆయుర్వేదాలో ఇచ్చే పంచకర్మలు ఎంతవరకు హెల్ప్ అవుతాయి వాళ్ళకి? ఏ స్టేజ్ లో స్టార్ట్ చేస్తారు? యూజువల్గా వాళ్ళకు ఈ మామూలుగా వాళ్ళు ఆర్థరైటిస్ 40 yearsలో వచ్చిందంటే వాళ్ళకు జనరల్గా ఎటు ఆస్టియో ఆర్థరైటిస్ అనుకుంటా ఉంటారు వాళ్ళు. అంటే మామూలుగా ఏజ్ మూలంగా నాకు ఏదో జాయింట్స్ అరిగిపోయినవి అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు. సో అది కాకుండా మా దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని లోకల్ ఎగ్జామినేషన్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి ఒక బ్లడ్ టెస్ట్ యూరిక్ యాసిడ్ లెవెల్ చేసేసినాక అది డయాగ్నోస్ చేసుకున్నట్టయితే మనకు ఈ ఇనిషియల్ స్టేజ్లకు వచ్చినప్పుడు ఏంటంటే తొందరగా నయం అవుతుంది. ఈవెన్ ఎక్స్టర్నల్ మన అప్లికేషన్స్తోని కొన్ని లేపాలు ఉంటాయి. అంటే బాగా దీంట్లో ఏమవుతుందంటే ఆమం అంటే ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అంటాం మేము, అంటే టాక్సిన్స్. సో దాని మూలంగా జాయింట్స్లలో పేరుకొని పోయినప్పుడు ఏంటంటే సివియర్గా దాని రెడ్నెస్ ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, టచ్ చేయనియరు వాళ్ళు. ఈవెన్ టచ్ చేస్తే కూడా ఈవెన్ ఒక క్లాత్ కూడా వేయనియరు దాని మీద, అంత బాగా పెయిన్ ఉంటుంది. సో అటువంటి వాటికి ఏంటంటే మేము అవి సూతనింగ్ కావడానికి కొంచెం, ఎందుకంటే రక్తం పిత్తదోషం ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ఇనిషియల్ స్టేజ్లో ఆమావస్థ లోపల. సో అప్పుడు ఏంటంటే మేము ఎక్స్టర్నల్ అప్లికేషన్ మేము మామూలుగా కొన్ని లేపాలు ఉంటాయి. సో దీపన పాచనాలను చేస్తాం, అంటే డైజెస్ట్ కావడానికి కొరకు ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి డైజెస్ట్ కావడానికి. ఆ తర్వాత మేము మామూలుగా ఏంటంటే ఈవెన్ ధాన్యాముల దార అని అంటాం, చాలా రకాలుగా ఫర్మెంటేషన్స్ ఉంటాయి. పత్రపోటలు ఉంటుంది, చూర్ణపిండ స్వేదం ఉంటుంది, కాయసేకం ఉంటుంది. సో ఇవన్నీ రకాలుగా ఉంటాయి. మేము పేషెంట్ని బట్టి, పేషెంట్ ఒక కాన్స్టిట్యూషన్ బట్టి, ఏ దోష ప్రధానంగా ఉన్నదాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే పంచకర్మలలో ముఖ్యంగా మనకు దీంట్లో ఉపయోగపడేది మాత్రం మనకు విరేచనం వస్తువు ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ వాత రక్తం లోపల. ఓకే. ఈ ట్రీట్మెంట్ టైంలో ట్రీట్మెంట్కి ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి డైట్ చెప్తారు? డైట్ ఏదో ఎక్సెసివ్గా మనకు ఈ ప్యూరిన్స్ ఉన్న డైట్ అవాయిడ్ చేయమని చెప్తాము. రెడ్ మీట్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్సెసివ్గా మనకు బాగా ఈ లెగ్యూమ్స్ అట్లా ఉంటాయి కదా, అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. వీలైనంత మట్టుకు ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నది, తర్వాత వెజిటేరియన్ ఫుడ్, ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్తాము. ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉంటాయి, అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. లాంగ్ రైడింగ్ అంటే బాగా దూరం ప్రయాణాలు, అవర్స్ టుగా చాలా రోజుల తరబడి ప్రయాణాలు కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. రొటీన్ మనకు యోగా అండ్ జనరల్ మినిమం ఎక్సర్సైజెస్ అనేది అది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. అది చేసుకోవడం మూలంగా ఏంటంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. తర్వాత డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా ఇదే మేము అడ్వైజ్ చేస్తాము. ఒకవేళ అడ్మిషన్ అయ్యి ఉంటే మా దగ్గర దాని ప్రకారంగానే మేము డైట్ షెడ్యూల్ కూడా వాళ్ళకు ఇస్తాము. అదే డైట్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే డైట్ ఫాలో కావాలని చెప్తాము మేము. ఓకే ఓకే. సో ఒక్కసారి వచ్చి పేషెంట్ జాయిన్ అయిన తర్వాత ఈ పంచకర్మ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు దాన్ని మేనేజ్ చేస్తారా, లేకపోతే అది కంప్లీట్? యూజువల్గా అయితే మనం 3 months ఒకటి తీసుకోవాలి. 3 months యూజువల్గా వాళ్ళకు మేము అడ్వైజ్ చేస్తాము. ఎవ్రీ మంత్ ఫాలోఅప్కి రమ్మని చెప్తాము, కానీ ఇంటర్నల్ మెడిసిన్స్తో మనం మేనేజ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఈ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయినా కానీ మళ్ళీ ఒకసారి క్యారీ ఫార్వర్డ్ కొరకి మేము ఒక 3 monthsకి ఒకసారి మళ్ళీ మినిమం పంచకర్మలు చేసేసి వాళ్ళకి పంపిస్తాము. చాలా మటుకు తగ్గిపోతుంది, ఇంకా అంతా యూజువల్గా రానవసరం లేదు. బట్ ఓన్లీ ఫర్ కన్సల్టేషన్ పర్పస్, రివ్యూ పర్పస్ మేమే వాళ్ళని ఎవ్రీ 3 monthsకి ఒకసారి వచ్చి కలవమని చెప్తాము. సో యూజువల్గా డైట్ వాటితో తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇలా డయాగ్నోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు గౌట్ ఆర్థరైటిసా కాదా అన్నదాని కొరకు. ఎందుకంటే దాని మూలంగా ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు, తర్వాత కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దాని మూలంగా ఇంకా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ని రకాలుగా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో రిస్క్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత మటుకు వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో కనుక వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఉంటే తొందరగా ఇంత కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారు, ఆర్థరైటిస్ అంటేనే ఎముకలు బలహీన పడిపోతుంటాయి. అవును. సో ఇందులో కూడా అది బోన్ లాస్ కూడా ఉంటుంది ఇందులో. అంటే మనకు ఆస్టియోపోరోసిస్ అంటాం కదా, అంటే బోన్స్ చాలా మటుకు డెలికేట్ అవుతాయి, తర్వాత కాల్షియం కంటెంట్ తక్కువ అవుతుంది, దాని యొక్క స్ట్రెంత్ అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈవెన్ అది కూడా మేము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కొంతవరకు బోన్ స్ట్రెంథనింగ్ కొరకు కాల్షియం ఎట్లా ఉన్నది, వాళ్ళకి ఏమైనా ఆస్టియోపోరోసిస్ సివియర్గా ఉందా, ఇవన్నీ కూడా మేము టెస్ట్లలో మేము డయాగ్నోసిస్ పర్పస్లో చేయించి వాళ్ళకు ఇది చేస్తాము. ఈవెన్
కొంతమందిలో ఏంటంటే ఈ రక్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లం చాలామందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా మేము వాళ్ళకు ప్రికాషన్గా వాళ్ళకు ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకోకూడదు ఫర్దర్గా కూడా మనకు ఫాలోఅప్లో కూడా మెయిన్గా మనకు గోల్డ్ మెడిసిన్స్ కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే మనకు చాలా మటుకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే ఇంకా టాక్సిన్స్ ఎలిమినేట్ కావడానికి కొరకు కూడా మేము వాళ్ళకి కొన్ని వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పడము, తర్వాత ఈ మిగతా అన్ని ఏవైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మిగిలినంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం మేము. ఓకే ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు 40 తర్వాత ఈ గౌట్ ఆర్థరైటిస్ వస్తుంది అంటున్నారు కదా, బిఫోర్ ఏ ఏజ్ నుంచి అసలు ప్రికాషన్స్ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి? అయితే దీంట్లో కొంతవరకు ఇది జెనెటికల్ ప్రాబ్లం కూడా, ఇది గౌట్ ఆర్థరైటిస్ కూడా, అది కూడా మనం హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ మామూలుగా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా అనేది కూడా మనం ఇది చేసుకుంటాం. అట్లాంటి ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి ఉన్నది అని తెలిసినప్పుడు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ నుండే ఒక 25-30 ఇయర్స్ నుండే మనం వాటిలను కొంచెం ప్రికాషన్గా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి ఏవైతే యాక్టివిటీస్ మామూలుగా ఏవైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని వీలైనంత మటుకు అవాయిడ్ చేసుకుంటూ వెయిట్ కానీ తర్వాత ఏమైనా కన్జ్యూమ్ ఎక్కువ ఈ రెడ్ మీట్ ఇవన్నీ తీసుకోవడం మూలంగా కొన్ని సీ ఫుడ్స్ కూడా కొంత ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ని పెంచేటివి ఉంటాయి, అవి కూడా మేము అవాయిడ్ చేయమని చెప్తాము. సో అవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో కొంతమందికి వాళ్ళకు ఉంది అని అనుకున్నప్పుడు మనం వాళ్ళను 25-30 ఇయర్స్ నుండి కొంచెం ప్రికాషన్గా ఉండమని చెప్తాము ఒకవేళ వాళ్ళకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి వచ్చినప్పుడు. సో యూజువల్గా అయితే తర్వాత మళ్ళీ ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆస్ట్రోఆర్థరైటిస్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకనే వీలైనంత మటుకు ఎప్పుడైతే డయాగ్నోసిస్ అయిందో తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనకు ఈ మిగతా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఓకే ఓకే. సో ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్ చేసుకోవాలా, లేదు అంటే ఏదైనా ప్రికాషన్స్? లేదు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా మామూలుగా మనకు టెస్ట్ మాత్రం చేయించుకోవచ్చు. కాకపోతే మనకు ప్రికాషన్ ఏంటంటే మెడిసిన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఏ మంత్లో వాళ్ళకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందన్న దాన్ని బట్టి మనకు ఆ గైనిక్ స్పెషలిస్ట్తోనే వాళ్ళకు ఏవైతే కాకపోతే చిన్న ఒక్కొక్కసారి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలజిక్స్ డ్రగ్స్తో కూడా ఒక్కొక్కసారి తగ్గిపోతుంది. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చింది అని అంటే ఇక తర్వాత కూడా కంటిన్యూషన్ ఉంటుందంటే అప్పుడు మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో వాళ్ళకి తగ్గించవచ్చు. ఎందుకంటే కొన్ని డ్రగ్స్ ఏంటంటే ఒక్కొక్కసారికి బేబీకి ఎఫెక్ట్ అవుతాయన్న ఉద్దేశంగా వాళ్ళు మేము అన్నీ ఇప్పుడు పంచకర్మలు కూడా కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి మనకు ప్రెగ్నెన్సీలో చేయకూడనివి. అలాంటప్పుడు మేము ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మేము సాల్వ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇప్పుడు షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ వీళ్ళకి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు కంప్లీట్ గా అన్నిటికీ పంచకర్మలు చేస్తారా, ఒక్కొక్క దానికి సపరేట్ గా చేస్తారా? లేదు, అంటే ఇప్పుడు డయాగ్నోసిస్ ఇప్పుడు దీనివల్ల ఏమన్నా వచ్చినాయా, థైరాయిడ్ ఆల్రెడీ థైరాయిడ్ ఉంది అని అంటే ఆ థైరాయిడ్ ఓకే, దానికి వాళ్ళు తీసుకునే టాబ్లెట్స్తోనే మనకు ఆ డోసేజ్ కనుక సరిపోయినట్లయితే థైరాయిడ్ అదొకటి కంటిన్యూ చేయమని చెప్తాము. సో డయాబెటీస్ ఏంటంటే ఒక్కొక్కసారి దీని మూలంగా డయాబెటీస్ వచ్చిందా, డయాబెటీస్ ఆల్రెడీ ఏమైనా ఎక్కువ ఇది ఉందా అనేది చూసుకొని డయాబెటీస్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఈ గౌట్ ఆర్థరైటిస్కి మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఓకే ఓకే. ఈ పంచకర్మలు తీసుకున్న తర్వాత పేషెంట్స్ చెప్పే మాటలు ఏంటి అసలు? యూజువల్గా అవును అయితే మేము మామూలుగా పంచకర్మలు చేసినప్పుడు మాకు వచ్చే పేషెంట్లు ఇప్పుడు ఎందుకంటే కపిల్ చికిత్సలో 3 బ్రాంచ్లలో కూడా అందరూ దాన్ని ఏమంటాము ట్రైన్డ్ టెక్నీషియన్స్ తర్వాత కేరళ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అదే ట్రీట్మెంట్స్ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మాకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి అబ్జర్వేషన్లో ఉన్నట్టయితే ఇంకా కొంచెం మనకు బెటర్ సర్వీస్ చేయవచ్చు వాళ్ళకి. సో డైట్ విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ. సో కాకపోతే మనకు నియర్ బై ఉన్నా కానీ వాళ్ళకు రావడం పోవడం ఇబ్బందికరంగా ఏమైనా ఉంటే అడ్మిషన్కి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు డైలీ వచ్చినా కానీ వాళ్ళకు పంచకర్మలు మేము ఏవైతే చెప్తుంటామో యూజువల్గా ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాటితోనే చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. సో దాని కాకుండా కూడా మనకు రొటీన్గా మేము 15 days మినిమం ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కానీ దానిలో వస్తికర్మ అనేది కంపల్సరీగా పెడతాము. అది ఏజ్ని బట్టి దాని సివియారిటీని బట్టి ఏ టైప్ ఆఫ్ వస్తికర్మ చేయాలన్నది మేము డిసైడ్ చేసుకుంటాము. ఆ వస్తికర్మ తర్వాత కూడా మనకు పోస్ట్ పంచకర్మ ఇన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని ఫాలోఅప్ కావాలి. ఎందుకంటే మనకు డయాసిస్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనం ఎంతవరకు మనం ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్ ఎలాంటి ఇది చేయాలన్న దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అప్ అయ్యేది ఉంటే దానికి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చాలామంది
ఈ ఆర్థరైటిస్ అనగానే ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుని తగ్గిపోతుంది, ఆయుర్వేద అంటే టైం పడుతుంది, లేకపోతే బాడీ హీట్ అవుతుంది అని అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే అది చాలా మటుకు రాంగ్. ఇప్పుడు దానివల్ల తాత్కాలికంగా వాళ్ళు ఉపశమనం పొందుతారే తప్ప దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని ఈవెన్ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడానికి కూడా అది కూడా ఒక కారణమే. ఆస్పిరిన్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, డైయూరిటిక్స్ తీసుకునే వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే వీలైనంత మటుకు యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిస్ అనేది వీలైనంత మటుకు అవాయిడ్ చేయడం బెటర్, ఇన్ ఎమర్జెన్సీ అయితే తప్ప. సో దానివల్ల ఇంకా ఇది పెరిగే ఛాన్సే ఉంటుంది ఒక్కొక్కసారి బ్లడ్లో. సో అందుకనే ఆస్పిరిన్ కూడా వన్ ఆఫ్ ది పెయిన్ కిల్లర్, అది కూడా తీసుకోవడం మూలంగా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది ఇంకా. సో దాని మూలంగా వీలైనంత మటుకు ఎమర్జెన్సీలో తప్ప వీలైనంత మటుకు అవాయిడ్ చేయాల్సింది. ఎందుకంటే మనం హిస్టరీ తీసుకునేటప్పుడు ఏమైనా మీరు స్టిరాయిడ్స్ ఏమైనా వాడుతున్నారా, పెయిన్ కిల్లర్స్ ఏమైనా వాడుతున్నారా, ఏమైనా యాంటీ హైపర్టెన్సివ్ ఏమైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మనకు రోజు డైలీ వాళ్ళు లేవగానే ఇన్ని రకాల టాబ్లెట్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దాని మూలంగా కూడా బ్లడ్లో మనకి ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దానికి మనం హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకు అడ్వైజ్ చేసి వీలైనంత మటుకు వాటిని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.